ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కి లేదని తుంగతుర్తిలో ఎమ్మెల్యే మంతుల సామేలు విమర్శించారు. ప్రజల విశ్వాసంతో సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, విమర్శల కంటే అభివృద్ధి పనులపైనే దృష్టి పెట్టాలని, మీరు కట్టిన ప్రాజెక్టులో మీ కుటుంబానికి ఎంత వాటా ముట్టిందో చెప్పాలని సామేలు విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను నయవంచన చేసిన నాయకులే నేడు రైతు సమరభేరి అంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను అణిచివేసి దూరం పెట్టి కుటుంబం మొత్తం కూడా పదవులు అనుభవించారని సామేలు విమర్శించారు. రాష్ట్ర మంత్రుల మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కళ్ళబోలి మాటలు మాట్లాడితే దానికి సరైన ఘాటైన సమాధానం వస్తుంది. దానికి సమాధానం చెప్పలేక నిన్న బండి సంజయ్ మాట్లాడి తిన్నవారు. బండి సంజయ్ ఏం మాట్లాడిండు? తెలియలేదని చెప్పిండు. అతను ఇంకేదో మాట్లాడిండు. ఆ మాట నేను మాట్లాడాను కనుక బండి సంజయ్కి సమాధానం చెప్పు. కనుక కేటీఆర్ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే 10 మంది చూడగానే రెచ్చిపోయి మాట్లాడితే నీకు ఆ జ్ఞానం కూడా లేదు. తెలంగాణ మీద సోయి లేదు. తెలంగాణ వ్యవసాయ రంగం మీద సోయి లేదు. తెలంగాణ పారిశ్రామిక విధానం మీద సోయి లేదు. నీ విద్యా విధానం మీద సోయి లేదు. సామాజిక న్యాయం మీద సోయి లేదు. ఇవాళ సామాజిక న్యాయంలో ఒక కొప్పలేశ్వరు ఉంటే కొప్పలేశ్వరును ఇలా కరబాకు తీసి అవతలేసినట్టు వేసారు. ఇలా ఈ మంత్రివర్గంలో 5 మంది దళితులు ఇలా మంత్రులుగా ఉన్నారు. 4 మంత్రులు బీసీలుగా మంత్రులు ఉన్నారు. మీ దాంట్లో మీద రాజ్యం అయిపోయింది. రజాకార్ల రాజ్యం అయిపోయింది. ఇదే మా రాజ్యం అనుకున్నారు. తెలంగాణ మా సొత్తు అనుకున్నారు. తెలంగాణ మేము ఏళ్ళకి నామకరణం మా తెలంగాణ అనుకున్నాను మీరు. కానీ ఆనాడు విప్లవకారులు ఇట్లా పడితే హైదరాబాద్ పారొచ్చిన మీరు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడతాం. పొరపాటు కూడా మీరు కళల గురించి అనుకోకండి. మీరు అనుకునేటప్పుడు ఎప్పటికైనా ఈ రాజ్యం మాదే కాంగ్రెస్ రానే రాదనుకున్నారు మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉద్యమకారుడు అణగదొక్కి యాగం చేసి ఆ పార్టీ పేరునే తెలంగాణ పేరునే తీసేసారు. అప్పుడే మీ బొంద మీరు తోక్కున్నారు. మీ బొందలు మీరు పడ్డారు. అందుకోసమనే రేపు 2028 కానీ 29 ఎన్నికలు జరిగితే మీ బొంద మీద చెట్టు, మీ రాజకీయ బొందల మీద చెట్లు మొత్తాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. అందుకోసం మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ మీరు ఆచితూచి మాట్లాడుకుంటే మీ ఇంట పడతాం, వేటాడతాం. రాజకీయంగా